జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం మరియు విశ్వకర్మ దినోత్సవం అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా ఎలుకుర్తి హవేలీలో జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు చొక్కం శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కొమ్మెర మణికంఠ, బూర సందీప్, నాయకోటి చాణక్య, గాదం శ్యామ్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గట్ల భిక్షపతి, ఊకల్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఏడాకుల రాజిరెడ్డి, బీజేపీ గీస్కొండ మండల పార్టీ ఉపాధ్యక్షురాలు గట్ల రాణి, ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శంకర్రావు, కోశాధికారి కొట్ర తిరుపతి రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ జాన్ విక్రమ్, కిసార్ మోర్చా ఉపాధ్యక్షుడు బురుగుల యుగంధర్, ఎక్స్ వైస్ ఎంపీపీ కాకాని భాస్కర్, స్థానిక ఎన్నికల ఇన్ఛార్జ్ గడ్డమీది బాలరాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శివ, బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల వెంకన్న, ఎంబడి రాజశేఖర్, అరకట్ల ప్రవీణ్, మూలక సత్యనారాయణ, మాడిశెట్టి రాము, గటికే నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది. Salute! Punjab, Sindh, Gujarat, Maratha, Kashmir, Uttara Banga, Indra, Himachal, Yamuna, Ganga, Uttara Jaladi, Taranga, Shubha Name Jage, Shubha Shisha Mage, Jage Tab Jaya Gada, Jana Jana Mandala Dayak Jaya He Bharat Bhagya Vidhata, Jaya He, Jaya He, Jaya He, Jaya He. बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, सरदार वल्लभ भाई पटेल के, छत्रपति शिवाजी महाराज के, बोलो स्वतंत्र भारत के। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम नीतरम, वंदे मातरम, मातरम नीतरम, वंदे मातरम, वंदे मातरम, वंदे। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జై భారతీయ జనతా పార్టీ. తీసుకున్న వాళ్ళు ఇచ్చటోళ్ళు అవపడాలి, కొద్దిగా ఇచ్చటోళ్ళు అవపడాలి. ఉండేవారు. ఆ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఆ కట్టెలకు వచ్చే పొగతో చాలా ఇబ్బంది పడేవారు. అమ్మా ఇవా అటు బాగా తీసుకుంటారా ముట్టుకునేవారు కాదు.
అది ఎప్పటికీ కొనసాగుతుంది. ఈయన మొత్తం ఢీకొట్టిన దాంట్లో సన్మాన్య సన్మానాన్ని అది వస్తున్నది. ఈరోజు ఉదయం ఆ ఢీకొట్టుకు అమ్మకు జరి అమ్మ ఆయన వచ్చాక మోదీ సీనన్న నువ్వు కన్నా మధ్యలో తిరుగుండేది. ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ గుడిలో ఉన్న దేవుడికి మొక్కుకునేవాడు. ఆ తిరుగులో మొక్కలు కూడా ఉండేవి. భక్తులు నడుస్తున్నానా? ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు మరియు విశ్వకర్మ దినోత్సవం మరియు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం 3 ఒకే రోజు జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈరోజు గీసుకొండ మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి 1947 15 ఆగస్టు రోజు మన దేశానికి స్వాతంత్రం వస్తే మన తెలంగాణ నైజాం ప్రభు అయినటువంటి కాసిం రజ్వీ నన్ను మా తెలంగాణను పాకిస్తాన్లో కలుపుకుంటా అని చెప్పేసి తను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారితో మాట్లాడి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో 5 రోజులలో పూర్తి చేసి మన తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఎంతోమంది దేశమంతా సంబరాలు జరుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధపడి ఆపరేషన్ పోలో ద్వారా మన తెలంగాణను భారతదేశంలో విలీనం చేస్తున్న సందర్భంగా గతంలో ఉన్న పార్టీలు తెలంగాణ రాకముందుకు విమోచన దినంగా, కొంతమంది సమతా దినంగా కాంగ్రెస్ పార్టీ, సమైక్య దినంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా, ఎవరు ఏ రకంగా చేస్తున్నా తెలంగాణ విమోచన దినం అయితేనే దీనికి సరైనటువంటి అర్థం ఉంటుంది. ఎంతోమంది అమరులు అయితేనే ఈ తెలంగాణ మనకు సిద్ధించింది. తెలంగాణ విమోచన దినం రాబోయే తరాలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు విశ్వకర్మ దినము మరియు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, విమోచన దినం 3 ఒకే రోజు రావడము అందరూ తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఈ మా ఎలుకుర్తి గ్రామంలో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు జెండా ఆవిష్కరణ పాల్గొన్నారు. ఇక్కడ పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.